ఇక ప్రస్తుతం గజ్వేల్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కి వెళ్ళి ఇప్పుడు ప్రజ్ఞాపూర్కి వెళ్ళి రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారన్న పడిపోవు, ఒక ఆటోనన్న పడిపోవు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అద్దమూలు ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు. ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గజ్వేల్ చివరికి 40 పొక్కలైనాయి. ఆయన లేవా? వీళ్ళ ముఖానికి కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్ ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసే రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివి ఉండాలి మీ ముఖానికి. నేను రాంగ్ ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నగుంటుండే రోడ్డు. అరే 2.5 ఏళ్ళ కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలివి లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే చేయలేదు. వచ్చేలే ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్ట లేదా? 52,000 బాకీ పడలే. రూమ్ యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే మొదటి నెలనే 2,000 చేసిండు. గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకి 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టినవి సంపాదించినాయి. ఓట్లు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడు ఆయన ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులు అనుకోవాలి. తీరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అక్కడ పోవాలి. ఇవి తీసుకున్నాక అడగాలి. అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2,500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్ కు పిల్లనియాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడుతుంది అని వెనక ముందు 5 పిల్లనియమంటే రాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు. చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిన్న రేవు తలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్. क्रिश्चियन भवन को कट्टिंचिनाम गज्वेल. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं. जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया